బా ఆకలిగా ఉందా? ఎంతమందికి ఆకలిగా ఉంది? ఉండబా, ఎంతమందికి ఆకలిగా ఉంది చెప్పండి. చూసారు, ఎవరు చేయతలం లేదు, అంతా మా పార్టీ ఇక్కడ. ప్రభు కంటే భోజనం పెడదాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక 10 నిమిషాలు ఓపిక పడదాం, ఎందుకంటే రోజు తినేది కదా. బ్యాంకులో కూర్చోంటే 3 గంటల సేవలు మేనేజర్ వస్తాడు, లోన్ శాంక్షన్ చేస్తాడంటే కూర్చోమా? పోయి కూర్చోమా? నోటీస్ పాయింట్ ఎవరాడు? మరి రాజకీయ నాయకులు వస్తారంటే ఎండలు నిలబడుతున్న పిల్లకాయలందరూ నిలబెట్టేసి ఫోటోలు తిరగలే వాళ్ళంతా చిన్న పిల్లలు. అవునా కదా? ఈ మీద పేపర్ కూడా వచ్చింది, వచ్చిందా లేదా? కాబట్టి కృష్ణుడి కోసం ఆ మాత్రం తపస్సు తీసుకోవడం ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరి కోసం? ఇదంతా కూడా కృష్ణుడు ఆనందపడతాడు. ఆ కథ మళ్ళీ చెప్పుకుంటే మనం ఉద్ధరింపడతాం, దానివల్ల మనం భక్తులయ్యే అవకాశం ఉంటుంది. సో కట్టె కొట్టే తెచ్చే ఆ విధంగా చెప్పేస్తాను, వినేయండి. అజామిళ ఆయన ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకున్నటువంటి వ్యక్తి. చిన్నప్పటి నుంచి నిష్ఠాగర్షుడు, నిత్యాగ్నిహోత్రుడు, అద్భుతమైన వేదాంగాలన్నింటి కూడా అవపోసన పట్టినటువంటి వ్యక్తి. ఎటువంటి వ్యక్తి అంటే మంచిలు తాగినట్టు తాగేస్తాడు. అలా అంత అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి ఆయన. తల్లిదండ్రులు అంటే భక్తి, గౌరవము, త్రికాల సంధ్య అన్ని సమస్తము ఒక పవిత్రమైన బ్రాహ్మణుడు ఎలా ఉండాలో ఆ విధంగా జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి అన్నమాట. వివాహం అయిపోయింది. అటువంటి వ్యక్తి తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు హ్యాపీ. సరే, ఒకానొక సందర్భంలో ఏమవుతుంది, ఆయనకి సమిధలు ఏరుకు రావాలి కదా, తెలుసు కదా. బ్రాహ్మణ స్థితి అంటే ఏముంటుంది అక్కడ? వాళ్ళు యజ్ఞం చేయడానికి సమిధలు కావాలి. సమిధలు అంటే ఏం? పొలాలు. ఏమి పొలాలు. సో అలా ముందు పురకాలు ఏం చేసి సమిధలు ఏరుకొచ్చేవాళ్ళు పోయి చెట్టు. అంటే సమిధలు కూడా ఎట్లుండాలా? 108 ఇంపార్టెంట్ ట్రీస్ ఉన్నాయి, వాటిలోంచి తేవాలి. జస్ట్ లైక్ దేవతా వృక్షాలు తెలుసు, కుమర్రి, తర్వాత రావి, ఉసిరి, వేప, జమ్మి ఇట్లున్నాయి కదా, అలాంటివే తీసుకురావాలి. మారేడు అవి ఏరుకుండాలి ఒరిజినల్గా. అంతేగాని ఏమంటారు, బిల్డింగ్ కట్టేటప్పుడు ఆ కంప చెట్లన్నీ కొట్టేస్తే వాళ్ళు దాన్ని మూటలు కట్టిస్తే మనం దాన్ని కొనుక్కొచ్చుకునేది కాదు. అర్థమైందా? ల్యాండ్స్కేపింగ్ చేసేటప్పుడు పిచ్చి మొక్కలు, సర్కార్ కంప అంతా కొట్టేసిన తర్వాత దాన్ని వాళ్ళు తుంటలు చేసి అమ్ముతుంటారు. ఆ తొండలు తీసుకొచ్చేసి నేను యజ్ఞం చేస్తా ప్రభు అంటే నీ ఇబ్బంది అవుతుంది. ఆ యజ్ఞం కాదు, ఏ అపవిత్రం అది. కాబట్టి యాక్చువల్గా ఈ విధంగా ఏరుకుని రావాలన్నమాట, ఒరిజినల్గా చూసి తీసుకోవచ్చు. అలా ఈయన వెళ్ళాడు పాపం సమిధ, రోజు చేసే పని. ఆ రోజు తలరాత సక్రమంగా లేనట్లుంది. అప్పుడేం జరిగింది? వెళ్ళాడు. అలా అక్కడేం జరిగింది, తాను ఆ అడవిలో ఒక చోట చూడకూడని ఒక దృశ్యం చూసేసాడు. ఒక వేశ్యతో ఇంకొక పురుషుడు ఉండడాన్ని ఆయన పొరపాటుగా చూడడం జరిగింది. ఇంకేమైపోయింది, అలా చూసిన తర్వాత ఇంక మనసులో అదే ఉండిపోయింది. దాని మీదనే కాంటంప్లేషన్, ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంటికి వచ్చినా కూడా అదే పరధ్యానంలో ఉన్నాడు, అట్లే ఉన్నాడు. తల్లిదండ్రులు అడిగారు, భార్య అడిగింది, ఏమండి ఏం జరిగింది? ఏం చెప్పలేదు, లోపల మనసులో పెట్టుకున్నాడు. అలా కొంతకాలం ఉన్నాడు. కొంతకాలం ఏంటి, ఆ వేశ్యని కలవడానికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి పోయేసి ఈ విధంగా నేను నీతో సాంగత్యంలో ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. అప్పుడు చూడండి, వేశ్యలకు కూడా నియమనిష్టలు ఉన్నాయి. చూడండి అయ్యా, నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకున్నటువంటి వాడివి కాబట్టి నేనా ఈ వృత్తిలో ఉండేటటువంటి దాన్ని, కాబట్టి నీకు నాకు పొత్తు కుదరదు. అనవసరంగా నీ కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలను, నీ యొక్క సంప్రదాయాన్ని అంతా కూడా మంట కలిపి నాశనం చేయొద్దు, దయచేసి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటుంది. ఆ రోజుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ మరుసటి వచ్చాడు. మళ్ళీ మాయా మోహజాల, ఏమంటారు దీన్ని? మాయా మోహజాల. అందుకే మనం ఏం చేస్తున్నాము, ఆ టీవీలో కానీ సెల్ ఫోన్లలో కానీ వాటిని చూడకూడదు. ఆ సినిమాలు అందుకే అవాయిడ్ చేసేసేయండి అని చెప్పేది, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే ఏ క్షణంలో మైండ్ ఏం ట్రిక్ ప్లే చేసేసి మనం ఎక్కడ పడేస్తుందో తెలియదు. అర్థమవుతుంది కదా? దానిలోంచి బయట రావడం చాలా కష్టం. అటువంటి సందర్భం ఇక్కడ జరిగింది. అదే అజామిళ ఉపాఖ్యానం అంటారు, వృత్తాంతం అంటారు. అతను మాత్రం ఇంకా దాన్ని వదిలిపెట్టలేదు, బలంగా మనసులో నాటుకుపోయింది. సో ఇలా రిపీటెడ్గా వచ్చేటప్పటికి ఆమె కూడా ఏం చేసింది, ఓ పంచభూతాలారా అది ఇది అని చెప్పేసి, నా తప్పైతే ఇందులో ఏమీ లేదు. అర్థమవుతుందా? ఆమె చూడండి ఎంత నియమబద్ధత కలిగి ఉందో. ఇందులో నా తప్పైతే లేదు, నా ధర్మం నేను నెరవేర్చాను, వద్దని చెప్పాను, అయినా కూడా ఈయన తిరిగి నన్నే కోరుకుంటాడంటే అప్పుడు ఈమె కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్ కన్నా ఒకవేళ భయపడి వెళ్ళిపోతాడేమో. నాతో గనక సాంగత్యం చేసేటట్టుగా ఉంటే నువ్వు మందు కొట్టాలి, మాంసం తినాలి, వ్యభిచారం చేయాలి, ఇలా ఉండాల్సి వస్తుంది, అది ఇది అన్నీ చెప్తాను అనమాట. కానీ ఏమైంది, పతనమైపోయినాడు కదా. ఆలోచన చెడిపోయింది బుర్ర. అందువల్ల నేను అన్నిటికీ సిద్ధమే అంటాడు.
చూసారా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూడండి, ఇంత అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి ధమాల్ పడిపోయాడు. కాబట్టి మనం కూడా ఏ క్షణంలో ఎట్ట పడిపోతామో తెలియదు. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలి? భక్తుల సాంగత్యంలోనే ఉండాలి. ఎట్లుండాలి మనము? భక్తుల సాంగత్యం. సో ఆచార్యులు చెప్తారు, సాధు సాంగత్యము అనేది భక్తికి జన్మస్థలం అంటారు. సాధు సాంగత్యం అనేది భక్తికి జన్మస్థలం. సాధు సంఘ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ భక్తి. కాబట్టి భక్తి రావాలంటే ఎవరి దగ్గర ఉండాలి? మనము సాధువుల మధ్యలో ఉండాలి, అంటే భక్తుల మధ్యలో ఉండాలి. సాధువులు అంటే ఏదో గడ్డం పెట్టుకున్నట్టు అది కాదు. ఎవరైతే కృష్ణుడి గురించి ఆలోచిస్తూ కృష్ణుడి కోసం చదివి చేస్తూ ఇలా ఈ భావనలో ఉంటారో వాళ్ళు సాధువు అంటారు, అంత ఇంకేం లేదు. ఓకేనా మనకు? సో ఇక్కడ ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. అన్నిటికీ సరే అనేసాడు, అన్నిటికీ సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆమె కూడా హరే కృష్ణ. ఇంక ఈయన ఇంటికి రావడం మానేశాడు. వీళ్ళు వెతికారు దొరకలేదు. సో ఇతను పూర్తిగా పతనం అయిపోయాడు. మాంసం, మద్యము, జూదము, అది ఇది వేటాడటము ఇవన్నీ జరిగిపోయాయి. ఆయన ఎంతగా ఈ పతనం అయ్యాడు అంటే, ఇతనికి 80 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి 5 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు లెక్కేసుకున్నప్పుడు. ఎంతగా అతను ఈ సాంగత్యంలో ఉండి పతనం అయిపోయాడని. 80 yearsలో 5 years బాయ్. తర్వాత ఏమైంది? కాలక్రమేణా ఆమె చనిపోయింది. పిల్లలు ఎట్టేటో వాళ్ళ దారులు వాళ్ళు చూసుకున్నారు. వీడొక్కడు మాత్రం ఇందేరు ఉన్నారు, చిన్న పిల్లోడు, 5 ఏళ్ల పిల్లోడు. అలా ఆయన ఉండగా ఇతనికి తీవ్రమైనటువంటి అస్వస్థత చేసి అనారోగ్యం చేసింది. కాసేపటికి శరీర త్యాగం చేయబోయాడు, చనిపోతున్నాడు. ఈజ్ ఆన్ డెత్ బెడ్. జయ శ్రీ శ్రీ గోవింద భగవాన్కి. ఈజ్ ఆన్ డెత్ బెడ్. మరణశయ్య పైన ఉన్నాడు. అలా మరణశయ్య పైన ఉన్నప్పుడు ఇంకా ఆయన తీసుకెళ్ళిపోయేటప్పుడు ఎవరు వస్తారు? యమదూతాస్. ఎవరు వచ్చారు? యమదూత. ఎవరైతే పాపకర్మ చేస్తారో వాళ్ళని తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? యమదూతలు వస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? యమదూతలు వచ్చేసి ఆయన మీద పాశం వేసి కుక్కను లాక్కుపోతారే అట్ట లాక్కుపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతలోపలే వాళ్ళని చూసి భయపడిపోయినటువంటి అజామిలా ఏం చేశాడు? తన చిన్న కొడుకు పేరేంటి? నారాయణ. గట్టిగా నారాయణ నారాయణ నారాయణ. ఆయన చచ్చిపోతున్నాడండి. ఎట్టాడు? నారాయణ, హే నారాయణ ప్లీజ్ కమ్ అనలేడు. అక్కడ చస్తున్నాడు. అక్కడ యమపాసం మెడ మీద పడిపోయింది. చచ్చిపోతాడు అక్కడ. కళ్ళలకు బాధ పడిపోతాడు అక్కడ. ఎవరి కోసం? కొడుకుని పిలవడం కోసం. వాడేదో కాపాడేటట్టు యమదూతల నుంచి. కానీ భగవంతుడు ఏమిగా స్వీకరించాడంటే, ఓ అంత్యకాలేచ మామేచ స్మరణ్యుక్త కలీవరం. చూసారా? అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేశాడు ఈయన. ఎంత మెర్సిఫుల్ ఆయన భగవంతుడు, ఎంత దయామయుడు చూడండి. పిలిచింది ఎవరిని? కొడుకుని. దాన్ని స్వీకరించింది ఎవరు? నారాయణుడు, భగవంతుడు, విష్ణువు. ఆయన చూడబా నా భక్తుడు చచ్చిపోయేటప్పుడు నన్ను తలుచుకున్నాడు, అది ఎవరికైనా సాధ్యమవుతుందా చూడు తలుచుకున్నాడు అని చెప్పి ఆ యమదూతలు తరిమేసి అతను నా దగ్గర పిలుచుకురండి అని చెప్పారనమాట. వెంటనే వచ్చేసారు విష్ణుదూతలు. వెంటనే ఎవరు వచ్చారు? విష్ణుదూతలు వచ్చేసారు. విష్ణుదూతలు వచ్చేసి ఏం పని ఎక్కడ? వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి అంటాడు. మీకేం పని ఇక్కడ? ఈయన పాప కర్మ చేసినాడు, భయంకరమైనటువంటి దుర్మార్గ వ్యక్తి. ఎంతో ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో ఉండి మొత్తం పతనం అయిపోయిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని పిలుచుకెళ్ళడానికి మీరు వచ్చారే అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య మంచి సంభాషణ ఉంటుంది. అదంతా కట్ చేస్తున్నాం, ఎందుకంటే భోజనాలు చేయాలి మనం, అందుకని. సో అర్థమైందా? సో కాబట్టి చాలా కాన్వర్జేషన్ ఉంది, చాలా అద్భుతమైన కాన్వర్జేషన్. అది ద్వితీయ అవకాశం బుక్ ఉంటుంది మన టెంపుల్లో, కొన్ని చదవండి, సూపర్ బుక్ అసలు. ఏం బుక్ అది? ద్వితీయ అవకాశం, ద సెకండ్ ఛాన్స్. ఇంగ్లీష్ అయితే సెకండ్ ఛాన్స్, రెండో అవకాశం. ద్వితీయ అవకాశం, తెలుగులో అయితే ద్వితీయ అవకాశం. అస్సలు మామూలు కూడా పుస్తకం, ఒకసారి చదివి చూడండి. రోమాంచితం అయిపోతుంది శరీరం అంతా కూడా. ఏది ఏమంటారు? యమదూతలకి విష్ణుదూతలకి మధ్యన జరిగిన కాన్వర్జేషన్ అనమాట. ఇంకా వీళ్ళు విష్ణుదూతలు కోపం వచ్చేస్తుంది, కత్తి కటాలు తీసుకొని తరుగుటాలు, ముక్కులు కోసి చెవులు కోసి రక్తపాతం అయిపోయి పరిగెత్తు యమధర్మల దగ్గరికి వచ్చేస్తారు. ఎవరు? యమదూతలు.
సార్ ఏం సార్ మేము ఎప్పుడు చూడలేదు, యమధర్మరాజా ఈ విధంగా మా పనికి మేము ఇప్పటిదాకా మీరే సుప్రీం హీరో అనుకుంటా అంటే మేము ఎక్కడ వెళ్ళినా కూడా మాకు స్వాగతం పలుకుతుంటారు, వాళ్ళు వద్దరు కూడా మేము లాక్కొస్తుంటే ఎవరు మాకు అడ్డం రాలేదు. ఈరోజు ఎవరు వచ్చారండి, 4 వచ్చారు, వాళ్ళు అట్లున్నారు ఇట్లున్నారు, మాకు ముక్కు కోసే చెవులు కోసే చేతులు కాళ్ళు ఇరగొట్టి పంపించారు మమ్మల్ని, మీరే గొప్ప అనుకుంటే మీకన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉండేటట్టుగా ఉండి అంటాడు అనమాట. వాళ్ళు వచ్చి ఎట్టున్నారు వాళ్ళు అంటారు. ఈ విధంగా శంకు చక్ర గద పద్మాలు పెట్టుకొని పీతాంబరధారి గారి కిరీటాలు వస్త్రాలు నామాలు పెట్టుకొని భలే ఉన్నారు వాళ్ళు అంటారు అనమాట. ఓ సారీ వాళ్ళని విష్ణు దూతలు అంటారా బాయ్ అంటారు. ఎవరు వాళ్ళు? విష్ణు. అవును, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయినారు మీరంటే, సార్ వాళ్ళ దగ్గర మేము పోలేదు, వాళ్ళే వచ్చారు, వాళ్ళ దగ్గరికి మేము పోలేదు, వాళ్ళే వచ్చారు అక్కడ మన దగ్గరికి వచ్చి మా పనిలో అంతరాయం కలిగించారంటాడు. ఏం జరిగింది అంటాడు, వృత్తాంతం అంతా చెప్తారు. అప్పుడు దివ్య దృష్టి ఆయన చూస్తాడు, ఏం జరిగింది అబ్బా అసలు ఇక్కడ అనేసి చూస్తే ఈయనేమో పతనమైన బ్రాహ్మణ, అక్కడ వరకు స్టోరీ బాగానే ఉంది, వీడు మనవడే అంటే యమధర్మరాజు చెందిన వ్యక్తి, నా దగ్గరికి రావాల్సిన వాడే. మరి లాస్ట్ ఏం జరిగింది, నారాయణ అని అరిచాడు. అదే ఒక ట్విస్ట్ అనమాట. సో ఎప్పుడైతే నారాయణ అరిచాడో, ఓ సారీ వి కాంట్ డూ ఎనీథింగ్, ఏమైంది ఇక్కడ, అతను తీసుకురావడానికి మనకు అర్హత లేదు, ఆయన వాళ్ళు విష్ణుదూతలు తీసుకెళ్లాల్సింది, మీరు సైలెంట్గా ఉండండి. ఎవరికైతే తిలకం ఉండి కంఠమాలుండి తర్వాత అంత్యకాలంలో నారాయణ స్మరణ చేస్తారో వాళ్ళని మీరు తీసుకురాకూడదు. వాళ్ళు కనబడితే ఒకవేళ పొరపాటుగా మీరు వాళ్ళ చుట్టూ ప్రదర్శన చేసుకుని పాదావందన చేసుకుని మీ తోటి మీకు వచ్చేసి పక్క వచ్చేసి అని చెప్పారు. యమదూతలు కూడా బయట వచ్చేస్తారు. ఎవరు ఏమేమి ఉంటే తిలకం కంఠమాల అంత్యకాలంలో. సో అంత్యకాలంలో నారాయణ స్మరణ చేయాలంటే మొదటి ఇక్కడి నుంచి మొదలు పెట్టద్దా, ఎంసెట్కే లాంగ్ టర్మ్ 2వ సారి, లాంగ్ టర్మ్ 3వ సారి ఎంబీబీఎస్ పోతున్నా నీట్ ఎగ్జామ్కి, అవునా కాదా? నీట్ ఎగ్జామ్కి ఎన్నిసార్లు పెట్టారు, లాంగ్ టర్మ్ 3 కూడా లాంగ్ టర్మ్ పోతారు. ఆ తర్వాత అర్థమవుతుంది నాకు బుర్రలేదులే అనేసి, రాకపోతే అప్పుడు వస్తారు ఫార్మసీకో దేనికో, అప్పటిదాకా నేను డాక్టర్ అయిపోవాలి. కాబట్టి ఇక్కడ మరి అంత సులభంగా భగవంతుడు తలుచుకునేటట్టు అవకాశం ఏర్పడుతుందా చివరలో? లేదు కదా. 32 లక్షల జలగలు మన మీద పడి మన రక్తాన్ని పీలుస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, అంత హ్యాపీగా ఉంటుంది మనం చనిపోయేటప్పుడు. హ్యాపీనా అది? మరి ఎవరు చెప్పలేదు. అంత బాధగా ఉంటుంది, అల్లకల్లగా ఉంటుంది, అల్లల కొట్టుకుంటా ఉంటుంది. అప్పుడు అర్థమైందా? ఆ సమయంలో దేవుడు గుర్తురాడు, వయమో వయపలో నెప్పే నెప్పే వట ఇవి అంటాం, అంతేగాని వేరే అన్నాం. కాబట్టి ఇక్కడ ఈయన కూడా కానీ ఏమన్నా అడిగినా నారాయణ అని అడగలిగాడు. నారాయణ. అందుకే పిల్లలకి మంచి పేర్లు పెట్టుకోండి, సులభంగా పలికేవి చచ్చిపోయేటప్పుడు గుర్తొచ్చి పెట్టుకో, పలికితే ఉపయోగం వచ్చేది. అట్టా పేర్లు పెట్టుకొని ఏదో ఏమేమో పేర్లు పెడతారు స్వామి, ఏమంటే గూగుల్ సెర్చ్, లేకపోతే విష్ణు సహస్రనామం దాని మీద నెట్టేస్తారు, లేదంటే లలితా సహస్రనామం, అమ్మ పిల్లకి ఆడపిల్లకి వెళ్తారు. నా ఏం అనలేము, అనుభవించలేము, ఏం చేద్దాం. సరే పేరు ఎట్టా ఉండాలి, వెరీ సింపుల్ ఉండాలి, మనకి ఈజీ గుర్తు రావాలి, వాళ్ళతో చక్కటి ప్రేమ కలిగి ఉండాలి. మనం వాళ్ళు అమెరికాలో ఉండే వాళ్ళ పేరు గుర్తురాదు, మనం గుర్తుపెట్టుకోండి. సో ఈ స్థితిలో ఆయన ఏమైపోయాడు, విష్ణుదూతలు వచ్చి అతన్ని ఏం చేశారు, ఆ జన్మకి అతని ఆ దేహం త్యాగం అయిపోయింది కదా, దేహత్యాగం అయిపోతే యమబాధల నుంచి భార్య నుండి కాపాడి నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు, బ్రాహ్మణ కుటుంబంలో జన్మనిప్పిస్తారు. చెప్పారు కదా ఇక్కడ, భక్తి గల కుటుంబంలో మళ్ళీ జన్మనిప్పిస్తారు. సో నెక్స్ట్ హరిద్వార్లో జన్మ తీసుకుని అప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని హరినామాన్ని జపించి చివరికి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు అజామిలుడు. హరి అదన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్పాడు, నేను గత జన్మలో ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకుని వేదాంగాలంతా కూడా ఔపోసన పట్టిన వ్యక్తిని, కర్మ గాలి ఒకనొక సందర్భంలో ఈ దృశ్యం చూడడం వల్ల పతనం అయిపోయినటువంటి వాడిని. కానీ నేను ఇప్పుడు పతనమైన వ్యక్తిగా పరిగణించలేదు. నెక్స్ట్ జన్మలో ఏం చేశారు, లాస్ట్లో భక్తులు నారాయణ అన్న అడిగిన, సో మళ్ళీ హరినామాన్ని స్టార్ట్ చేయించబా ఆయన చేత, ఈజీగా వచ్చేసింది ఆయనకి. ఇది తదుపరి జన్మలో కూడా క్యారీ ఆన్ అవుతుందంటే అర్థమైంది కదా. అది భౌతికమైన విషయం అయితే అట్లా జరగదు. కాబట్టి ఇతని నెక్స్ట్ హరిద్వార్లో జన్మ తీసుకుని తిరిగి భగవద్ధామం చేరిపాడు. ఆ విధంగా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చిన్న అభివృద్ధి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ యొక్క కథా శ్రవణం చేసినందుకు గాను, హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నందుకు గాను, గౌరవిత యొక్క విశేషాల గురించి తెలుసుకున్నందుకు గాను, ఈ సందర్భంగా నేను రేపటి నుంచి ఇప్పటి వరకు నాకు జపం అంటే తెలియదు, ఈ రోజు నుంచి నేను ఒక 2 మాలలు జపం చేస్తాను హరే కృష్ణ మహామంత్రం అంటే కూడా అది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రోజు నుంచి నేను తిలకధారణ చేస్తాను, రేపటి నుంచి కంఠమాల వేసుకుంటాను అని అన్నా కూడా, లేదు ఈ రోజు నుంచి భగవద్గీత చదువుతాను, భాగవతం చదువుతాను అని చెప్పినా కానీ, ఈ విధంగా సండే జరిగేటువంటి సత్సంగాలకు నేను హాజరవుతాను, ఒక చిన్న నిర్ణయం తీసుకున్నా కూడా అది ఘోరమైనటువంటి సమస్య నుండి మనల్ని బయటపడేస్తుంది, సమస్య నుండి బయటపడేస్తుంది.
అర్థమైందా? కాబట్టి ఈ చిన్న చిన్న నిర్ణయాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని కృష్ణుడు చెప్పింది అక్షర సత్యం, జరిగి తీరుతుంది. లోపం మన దగ్గరే ఉంది, ఆయన చెప్పిన వాక్యంలో లేదు. మనం నిర్ణయం తీసుకో. ఒంటి కాళ్ళ మీదనా, రెండు కాళ్ళ మీదనా? డాన్స్ చేయాలి, అది ఇక్కడ జరిగింది. ఏం చేయాలి? మీకు ఎంత శక్తి ఉంటే, ఎంత అవకాశం ఉంటే, ఎంత బాగా చేయగలిగితే అంత బాగా నృత్యం చేయడానికి ప్రయత్నం చేయండి. మన ఇక్కడ కొంతమంది ఆల్రెడీ డివోటీస్ ఉంటారు, వాళ్ళు చిన్న చిన్న స్టెప్స్ చేసి చూపిస్తారు. ఆ చిన్న చిన్న స్టెప్స్ చేస్తూ ఉండండి. స్తంభాలు మారి మాత్రం నిలబడుకోకుండా చూడండి. ఏదో ఒకటి కదులుతూనే ఉన్నట్టు, ఒక స్టెప్ పెట్టా, ఒక స్టెప్ పెట్టా, అంతే. ఇంకేం సింపుల్. హరే కృష్ణ. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏమి కథ? ఇస్కాన్ ఫౌండర్ బిబిడి ఫౌండర్ జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి నిత్యలీలా పురుష దైవం విశ్వపాద పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర సతస్సు శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాద్ కి, अनंत कोटि वैष्णव भक्त वृंद की, नमाचार्य श्रीलरदास ठाकुर की। प्रेम से कहो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की, श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कोटाल गिरि गोवर्धन की। ప్లేట్లు ఎక్కడ ఇస్తున్నారు? బాటిల్ ప్రభు వాటర్ ప్లేట్లు ఎక్కడ పట్టుకో. హరే కృష్ణ. రాజు రైతు. హరే కృష్ణ. హరే కృష్ణ. క్లారిటీగా రావాలి. అన్నాదమ్ములు ఇద్దరు వడ్డన చేస్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. చూడు నేనా అక్కడ బా తలతల కదా ఇది వనభోజనాలు అంటే. వనభోజనం
ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అన్ని వీడియోలు అన్ని కార్యక్రమాలు చూశారు కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.